హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మాలాక్స్. ఫ్రెండ్స్, నేను బీరకాయ పొట్టు ఉంటుంది కదా, ఆ బీరకాయ పొట్టుతోని ఎగ్ ఫ్రై చేస్తున్నాను. ఒక టమాటా తీసుకున్నాను, 3 ఎగ్స్ తీసుకున్నాను, ఉల్లిపాయలు తీసుకున్నాను. ఇక్కడ కారం 1 స్పూను, అల్లం వెల్లిగడ్డ 1 స్పూను, పసుపు, చికెన్ మసాలా, ఉప్పు. ఇప్పుడు మనము కడాయి పెట్టుకొని ఆనియన్ చేసుకుందాం. ఆనియన్ ఎగ్గిన తర్వాత కొంచెం కస్తూరి మేతి వేసాను. కస్తూరి మెంతి వేసిన, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసిన, బీరకాయ తొక్కు ఉంటుంది కదా అది వేసిన. అది వేసి బాగా మనము కొంచెం ఇప్పుడు టమాటా వేసిన, బాగా మగ్గాలి జర. ఇప్పుడు మనం అన్ని మసాలాలు, కారం, ఉప్పు, ధనియా పౌడర్ ఇవన్నీ పెట్టుకున్నాం కదా, అవన్నీ కలుపుకుందాం. మనం కలుపుకున్నాం కదా. నేను ఇందులో కొంచెం వాటర్ పోస్తున్నాను, ఎందుకంటే అది కొంచెం ఆ తొక్కు ఉంటుంది కదా, ఇది గట్టిగా ఉంటుంది ఆ తొక్క. కాబట్టి కొంచెం వాటర్ పోసుకున్న తర్వాత వాటర్లో ఉడకాలన్నమాట. ఈ తొక్క అంతా ఉడుకుతుంది. కొంచెం కొద్దిగంతనే వాటర్ పోసుకున్నాను నేను. చూడండి, ఇది ఇలా కలిపి పెట్టేసుకుందాము. ఇది ఉడకాలి. ఇప్పుడు మనం ఎగ్స్ వేసేసుకుందాం. ఉడికేసింది, ఎగ్స్ వేసేసుకుంటున్నాం. 3 ఎగ్స్ తీసుకున్నాను నేను. చూడండి, 3 ఎగ్స్ తీసుకున్నాను. బీరకాయ తొక్కతోని మనము పచ్చడనే కాదు, ఇలా కూడా చేసుకోవచ్చు. ఎంత టేస్టీగా ఉంటుందో ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇలా వేసేసుకుందాం. కొద్దిగా లైట్గా ఇట్లా కలిపినట్టుగా కలుపుదాం, అంతే ఫ్రెండ్స్. ఆ బీరకాయ తొక్క తీసేసినాక ఈ బీరకాయ ఎలా ఉంటుంది అని అనుకుంటుండొచ్చు. దానికి లైట్గా కొంచెం ఉప్పు రాసి దాన్ని మనము ఒక బౌల్లోనన్నా, మనం ఒక కవర్లోనన్నా పెట్టేసి మనం పెట్టుకున్నామనుకో, రేపటి వరకు కూడా ఖరాబ్ కాదు. మనం పొద్దున చేసుకున్నామనుకో సాయంత్రం వండుకోవచ్చు, సాయంత్రం చేసుకున్నామనుకో పొద్దున వండుకోవచ్చు. సింపుల్, ఏమీ ఖరాబ్ కాదు. బీరకాయ పొట్టు తీసినాక ఎలా ఉంటుంది అనుకుంటారు కదా, లైట్గా ఉప్పు రుద్దండి. చూడండి, ఇలా అవుతుంది. ఎంత టేస్టీ బీరకాయ తొక్కతో ఎగ్ ఫ్రై. చూసారా ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్, ఎంత బాగుందో చూడండి, చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో గిట్ట నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, అగో రెడీ అయిపోయింది. చూసారా ఎంత టేస్టీగా ఉంటుందో. ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లాస్ట్గా కొత్తిమీర వేసాను. బాయ్ ఫ్రెండ్స్.